సార్ సమగ్ర శిక్షలో 26 కేజీబీవీస్ ఉన్నాయండి. ఈ 26 కేజీబీవీస్లో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ వర్క్స్ అని ఇంజనీరింగ్ పరంగా జరుగుతున్నాయి. అలాగనే ప్లే గ్రౌండ్స్ కూడా ఏపీ మోడల్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి సార్. అంటే దాదాపు 2,30,00,000 విలువైనటువంటి వర్క్స్ అన్నీ కూడా 80% కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో దాని పేమెంట్స్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. అయితే మిగతా వర్క్స్ కూడా అంటే యాన్యువల్ వర్క్స్ ప్లాన్ ఉన్నటువంటి వర్క్స్ కూడా అన్ని చురుకుదనంగానే మోర్ దెన్ 80 వర్క్స్ ఉన్నాయి. అన్నీ కలిసి చురుకుదనంగానే జరుగుతున్నాయి. అక్రాస్ ద డిస్ట్రిక్ట్ జరుగుతూ ఉన్నాయండి. అది ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి. మాకేంటంటే సమగ్ర శిక్షలో ఇంజనీరింగ్ సెక్షన్ తర్వాత కేజీబీవీ సెక్షన్ ఇంపార్టెంట్ అండి. కేజీబీవీ అంటే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు మాకు 26 ఉన్నాయండి. ప్రతి మండలంలో దాదాపు ఉన్నది. ఒక్క మండలంలో ఎస్కోట మండలంలో తప్పించి ప్రతి మండలంలో దాదాపు ఉన్నాయి సార్. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ సీజన్ కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ ఎగ్జామ్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ కంటే వస్తుందని ఆశిస్తున్నాము. 10th క్లాస్ మీకు ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంటే ఇంపార్టెంట్ అనేది మన 10th క్లాస్ ఏ స్టూడెంట్కైనా సరే. దానికి మా వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాము. దానికి ఏం చేసామంటే మా దాదాపు ఈ 26 కేజీబీవీల్లో కూడా 400 పైగా ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు సార్. సిఆర్టీలు కానీ, పీజీటీలు కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, లేదా ఒకేషనల్ కానీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ కానీ, పీఈటీస్ కానీ వీళ్ళందరి సహకారంతో 970 మంది స్టూడెంట్స్ని మేము ఎగ్జామినేషన్కి రెడీ చేసి ముందుకు పంపిస్తున్నాం. అన్ని కేజీబీల్లో కలిసి మేము ఆ రిజల్ట్ కూడా కొన్ని కేజీబీవీస్లో 5 నుంచి 8 కేజీబీవీస్లో 100% మేము 10th క్లాస్లో రిజల్ట్ సంపాదించగలమని 100% చెప్పగలం.